సార్ జస్ట్ ఒక సారీకే మరి మీరు దాదాపు 700 ఎపిసోడ్లు 50 ఎపిసోడ్లు నడిపారు. మరి ఇది ఎన్ని వేల ఎపిసోడ్ అనుకుని మొదలు పెట్టారు? మీరు గ్లిమ్స్లో గమనించారో లేదు, అందులో నేను సారీ చెప్తానికి ట్రై చేస్తున్నా. అదే అంటున్నా, ఫస్ట్ ఎపిసోడ్లోనే ట్రై చేస్తున్నాను అంటే ఎప్పుడు చెప్తానో ఆలోచించండి. అదే అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా ఇంట్లో చెప్పారంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నారు. దాంట్లో చెప్పిన విధానానికి ఎక్సైట్మెంట్కి మ్యాచింగ్ అవ్వలేదు అక్కడ. అంటే పని మేము చేస్తాం కదా ఇంట్లో, మనం అంటే ఇక రెగ్యులర్ దాని బిజీలో ఉంటాము, షెడ్యూల్స్ ఇది టైమింగ్స్ అయినా కూడా కుదరలేదు సార్. ఏదన్నా వేరేగా కుదరలేదా? మళ్ళీ చెప్తాను, నిజం చెప్పేయండి. లేదు చెప్పడానికి ఏం లేదు, చెప్పలేము, చెప్పడానికి ఏం లేదు కూడా. తర్వాత దీపా గారు, యాక్చువల్గా ఇందా మీరు మమ్మల్ని అడిగారు 1565 ఎపిసోడ్ చూసారా అని చెప్పి. మీ ఇంట్లో చూస్తూనే ఉంటారా మీ వారు వీళ్ళందరూ కూడా? ഞാൻ മലയാളത്തിലാണ്, ഞാൻ മലയാളത്തിൽ പറഞ്ഞാൽ നിങ്ങൾക്ക് ഒന്നും മനസ്സിലാവില്ലല്ലോ. അയ്യോ, ഞാൻ പിന്നെ എൻ്റെ വീട്ടിലെ തെലുങ്ക് సీరియల్ వెచ్చిട്ട് ഒരു കാര്യമില്ല, ഇതിന് మలయాళం వెర్షన్ ఉంది కదా, సో వాళ్ళు మలయాళం చూస్తున్నారు. మనసులాయో అదే. నిరుపమ్ గారు, మీ ఇంట్లో చూస్తారా రెగ్యులర్గా, లేకపోతే అక్కడ ఇది ఇక్కడ ఇదే గోలంటారా? లేదు కంపల్సరీ చూస్తారు. ముందు మా మదర్ చూసేస్తారు, ఎపిసోడ్ అవగానే ఫోన్ చేస్తారు. హాయ్ దీపా గారు అండ్ కార్తిక్ గారు. అండ్ డైరెక్టర్ గారు ఇద్దరిని ఇక్కడ కూడా కలవద్దన్నారా? చాలా గ్యాప్ ఇచ్చారు సీరియల్లోనే కాకుండా ఇక్కడ కూడా. ఇప్పుడు హ్యాపీ, ఎప్పుడు దీపా అండ్ కార్తిక్ గారు కలిసి ఉంటేనే బాగుంటుంది. అప్పుడప్పుడు కలిస్తేనే బాగుంటుంది. ఓకే ఓకే. మళ్ళీ రౌడీ దీపం 1లో కూడా ఈ గ్యాప్ ఇచ్చిన దానికి నాకు ఏ బాధ్యత లేదు. అలాగే దానికి కూడా నన్ను చాలా తిట్టుకున్నారు, వాళ్ళని ఎప్పుడు కలుపుతారని. ఓకే, అలాగే ఇది సంబంధం లేదు. కార్తిక్ గారు ఒక రౌడీ బేబీనే తీసుకొచ్చారు, మరి హిమ ఎక్కడ ఉంది? హిమ ఉండే క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదా? లేదండి, లేదా? లేదు. రౌడీ బేబీ నచ్చిందా? ప్రస్తుతానికి రౌడీ బేబీ. ఓకే. దీపా గారు, మీరు అది వంట లెక్కగా చాలా ఫేమస్ అయ్యారు. మీకు వంట వచ్చా? ఎప్పుడైనా కార్తిక్ బాబుకి పెట్టడం జరిగిందా? ఈ క్వశ్చన్ తన్ను అడగాల్సింది. తిన్నారా సార్? కార్తిక్ గారు, వంట లెక్క వండిన భోజనం ఎప్పుడైనా తిన్నారా? 1500 ఈరోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం తినకపోవడమే. మా యాంకర్ ఏరి దొరికిందా ఆన్సర్? అది నిజం చెప్పమని చెప్పండి. కార్తీక దీపం ఫస్ట్ల నుంచి అబద్ధాలే చెప్తున్నా సీరియల్లో, నేను తప్పు చేయలేదని. ఇప్పుడైనా చెప్పండి. లేదండి, అబద్ధం చెప్పడం వల్లనే 1500 దాకా వచ్చారు. ఇప్పుడు నిజం చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీ ముందు. ఓకే. లేదండి, నేను కార్తీక దీపం లొకేషన్లో కూడా వంటలు చేస్తున్నాను. నేను చేసిన వంటలు తిన్నాను కూడా. అడగండి. ఏ డిష్ కార్తీక్ గారు? చికెనే, లైవ్ చికెనా? ఓకే, సలాడ్ కాదు, చికెన్. నేను వంటలు చేస్తాను గ్యాప్లో లొకేషన్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.